హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము కుండలో కల్లు చికెన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే చేయండి, అది కూడా కట్టెల పొయ్యి మీద అనమాట. సో ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 2 kgs చికెన్ అయితే తీసేసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ కొబ్బరి పొడి కూడా వేసుకొని ఆ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ లోపు అయితే పక్కన కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసి వేసుకోవాలి. కల్లుపు కూడా వేసేసుకొని ఈ మసాలాలు మొత్తం అయితే ముక్కలకు అన్నిటినీ బాగా పట్టేలా ఒక 5 నిమిషాలు అయితే కలుపుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక 10 to 15 minutes అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. ఈ లోపు అయితే ఖాళీగా ఉండకుండా కుండనైతే మంచిగా నీట్గా కడుక్కొచ్చి కట్టెల పొయ్యి మీద పెట్టేసి ఒక 5 minutes అయితే కుండని హీట్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన ముక్కలన్నిటినీ 1 by 1 అయితే కుండలో అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా గంట తీసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే అదే గిన్నెలో కొంచెం కళ్ళు కూడా తీసేసుకొని మళ్ళీ కుండలో అయితే పోసుకోవాలి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట కుండలో చికెన్ అయితే చూడడము. ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ కూడా చూడలేదన్నమాట. ఎలా వస్తుందో చూడాలి, టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది. అదే గిన్నెలో పోసుకోండి కళ్ళు. చాలు 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 చాలు. కుండలో అయితే చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత మంచిగా తీసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూసారా అసలు ఎంత ఎమ్మీగా ఉందో, చాలా టేస్ట్ ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి వీలైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.